లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ ఉంటారు కదా, విజయ్ జోసెఫ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ జోసెఫ్ గారి పార్టీలో ఒక వ్యక్తి అసెంబ్లీ స్పీకర్ అయ్యాడండి. అయితే అతను మొదటి రోజు అసెంబ్లీకి వచ్చారు. ఎందుకంటే ఆయన స్పీకర్ కాబట్టి మొదటి రోజు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఆ అసెంబ్లీ చైర్లో కూర్చున్నప్పుడు కొంతమంది అతని జేబులో యేసుక్రీస్తు ఫోటోనో లేకపోతే జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సిలువ ఉండటం గమనించి కొంతమంది ఫోటోలు తీశారు. అయితే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ జేబులో యేసుక్రీస్తు ఫోటో ఉంది, ఇది భారతదేశం కదా, క్రిస్టియానిటీ ఎలా వచ్చింది అంటూ ఎవరికి నచ్చిన విధంగా తమిళనాడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణలో చాలామంది సోషల్ మీడియాలో అది పోస్ట్ చేసి యేసుక్రీస్తు సిలువ ఉంది ఏంటి అసెంబ్లీ స్పీకర్ జేబులో అంటూ చాలా పోస్టులు పెట్టారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు బైబిల్ పట్టుకొని చర్చిలో ఒక 20 నిమిషాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో బైబిల్ పట్టుకొని బైబిల్ వాక్యాలు చదివారు. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే మీరు ఆ పాత వీడియోలు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు సినిమాలో కూడా నటించబోయారు. మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు సినిమాలో కూడా నటించబోయారు. మీరు కావాలంటే ఆ న్యూస్ చూడొచ్చు మీరు, పవన్ కళ్యాణ్ గారు ఇన్ జీసస్ మూవీ అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా చెప్పారు, నేను బాప్తిసం తీసుకున్నాను, నా ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే పవన్ కళ్యాణ్ గారు భార్య పిల్లలు క్రిస్టియన్స్, ఆయన చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి చేతిలో బైబిల్ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ అని మన ముద్ర వేస్తామా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని క్రిస్టియన్ అని ముద్ర వేస్తామా? ఆయన ఏదో జీసస్ క్రైస్ట్ ఫోటో జేబులో పెట్టుకున్నారు, అది ఆయన ఇష్టం అండి. దానికి క్రిస్టియానిటీకి సంబంధం ఏంటి చెప్పండి? ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ గురించి మన ఆంధ్ర, తెలంగాణలో గొడవ ఎందుకు చెప్పండి? మీకు అర్థమవుతుందా? అది తమిళనాడు పాలిటిక్స్ మనకెందుకు? ఆయన సిలువ పెట్టుకోవచ్చు, లేకపోతే క్రిస్టియన్ మతంలోనికి వెళ్ళచ్చు. ఆంధ్ర, తెలంగాణలో ఎందుకు ఇంత రాద్ధాంతం? అతను జేబులో సిలువ ఉంటే మనకేమైంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, అసలు తమిళనాడు పాలిటిక్స్ మన ఆంధ్రాలో ఎందుకండి? ఆయన సిలువ పెట్టుకుంటే మనకెందుకు? ఆయన చర్చికి వెళ్తే మనకెందుకు చెప్పండి? మన ఆంధ్రాకి ఏమన్నా రవ్వంత ఉపయోగం ఉందా చెప్పండి? ఎందుకు అనవసరమైన పబ్లిసిటీ? ఎందుకు వాళ్ళ పాలిటిక్స్ 24 గంటలు మన ఆంధ్ర, తెలంగాణలో ఎందుకండి మనకి? ఎందుకు చెప్పండి? అవసరం మనకి? మనకున్న గొడవలే సరిపోవట్లేదు. వాళ్ళు ఎక్కడో సిలువు పెట్టుకుంటే, ఎక్కడో క్రిస్టియానిటీ చర్చికి వెళ్తే మనకెందుకండి? మనకేమన్నా సంబంధం ఉందా? తమిళనాడు ఏమన్నా మనకేమన్నా డబ్బులు ఇస్తుందా ఆంధ్రాకి? దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.